హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా దోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా ఇంట్లో మెంతుకూర వేశానండి. అది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. అందుకనే అది కొంచెం తీసుకొని పప్పు చేద్దాము, చాలా రోజులు అయిందని చెప్పేసి పప్పు కని కొన్ని తెంపుకున్నానండి. చూసారు కదా, తెంపుకొని ఈ విధంగా ఏర్లు అయితే సపరేట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగతాది మాత్రం మూడు సార్లుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగానమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసానండి. 1 గుప్పెడంతా పచ్చిశనగపప్పు వేసాను. కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసానండి. చూసారు కదా. అలాగే ఒక టమాటో, పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు అండి. చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసుకొని వేసుకోండి. టమాటాలు కూడా వేసాం కాబట్టి. అలాగే 1 స్పూన్ కారము, 1 హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసానండి. చూసారు కదండి. పసుపు వేసిన తర్వాత 1 ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేస్తే త్వరగా ఉడికిపోతుందండి. అలాగే పొంగకోకుండా కూడా ఉంటుంది. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా తీసేసుకున్నాను. ఆవిరిపోయిన తర్వాత చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు గల్లుప్పు తీసుకున్నాను. అలాగే గల్లుప్పు తీసుకున్న తర్వాత మెదుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేడి మీద ఉండగానే మనం మెదిపేసుకున్నాం అనుకోండి, చక్కగా తొందరగా నలిగిపోతుంది అనమాట పప్పు అనేది. చూసారు కదండి, ఈ విధంగా. మీకు వాటర్ కావాలంటే వేసుకోండి వాటరు, లేదనంటే లేదు, సరిపోతుందన్నమాట పప్పు కాబట్టి. ఓకేనా. నేను ఇక్కడైతే వాటర్ వేయట్లేదు. అట్లాగే ఆయిల్ పెట్టేసి తాలింపు కోసమని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకున్నానండి. చూసారు కదా, తాలింపు వేయటంలోనే నేను మూత పెట్టేస్తున్నాను. ఆ ఫ్లేవర్ మొత్తం కూడా పప్పుకు పడుతుందన్నమాట అండి. చూసారు కదా. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి.